ప్రకాశం జిల్లా కొమ్రోలు మండలం తాటిచెర్ల మోటు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 6గురు మరణించారు. మరొక 2కి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులను చీరాల స్టువర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా కారులో మహానంది వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కొమ్రోలు మండలం తాటిచెర్ల మోటు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టింది. ప్రమాదంలో 6గురు మరణించినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ సిద్ధంగా ఉన్నారు. సురేష్, అక్షయ, ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో మొత్తం 6గురు మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలైన పరిస్థితుంది. మృతుల్లో 2 మహిళలు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే వాళ్ళు మహానందిలో దర్శనం చేసుకొని తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే మృతులు ఉన్నారో వాళ్ళు బాపట్ల జిల్లా స్టువర్టుపురంకు చెందిన వారిగా ఇప్పటికే గుర్తించారు. అంటే ఘటన జరిగిన ప్రదేశాన్ని బట్టి వేగంగా రావటం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు మాత్రం స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ స్పాట్ లోనే దాదాపు 6గురు మృతి చెందిన నేపథ్యంలో ఇప్పటికే సహాయక చర్యలను కూడా ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలను కూడా చేపట్టారు. 2కి గాయాలైన నేపథ్యంలో వారిని ఇప్పటికే గిద్దలూరు హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కూడా ఘటన జరిగిన తీరుతెన్నులపై ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించి జిల్లాకు సంబంధించిన మరో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామితో పాటు గుట్టుపాటి రవికుమార్ కూడా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఇప్పటికే పోలీసులకు కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే ఈ మృతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన కుటుంబాలకు కూడా ఇప్పటికే సమాచారం చేరవేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ గాయపడ్డ వ్యక్తులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన నేపథ్యంలో ఈ లారీని ఢీకొట్టి పూర్తి స్థాయిలో ఆ మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయిన నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఆ మృతదేహాలను బయటకు తీసేందుకు పెద్ద క్రేన్లను కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కాసేపట్లో ఆ మృతదేహాలను బయటకు వెలికి తీసిన అనంతరం ఆ మృతులకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ్, ఓకే సురేష్.